గురువులే నిజమైన మార్గదర్శకులని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వనస్థలిపురం కేంద్రంగా పనిచేస్తున్న వేదభూమి సంస్థ పలువురు ఉపాధ్యాయులను సన్మానించింది. సన్మానం పొందిన వారిలో సత్యసాయి భక్తుడు పివి భరద్వాజ్, ఎం దుర్గాలత, డాక్టర్ కేవీపీ రావు, బి అనురాధ ఉన్నారు. కార్యక్రమంలో మూర్తి, వేదభూమి సభ్యుడు గణేష్, మందిర నిర్వాహకులు పాల్గొన్నారు. ఈనాడు ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం అని వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందులో ఉపాధ్యాయ దినము అనే మాట కంటే ఉపాధ్యాయ సుదినం అనే మాట మారుస్తే మంచిదని నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. ఇది ఇంత చక్కటి అవకాశం భగవత్ సన్నిధిలో ఏర్పాటు చేసే ప్రశాంతమైన వాతావరణం ఉత్తములైనటువంటి ఉపాధ్యాయులను సన్మానించింది. అంటే ఇక్కడ వారి సర్వీసులో వారు చేసినటువంటి ఉత్తమమైన సేవను ముఖ్యంగా గ్రహించి వారిని వేదభూమి, ఈ గణేష్ దేవాలయం పెద్దలందరూ కూడా సన్మానించినారు. ఒక మహాపురుషుణ్ణి, అక్షరజ్ఞాన సంపన్నుణ్ణి, అక్షర కీర్తిమంతునిగా చేయటానికి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరం భవిష్యత్తులో కూడా గొప్పగా నిర్వహించాలి అని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అధ్యాపక మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్జిఓస్ కాలనీ గణేష్ దేవాలయం సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ గురు పూజోత్సవం పూజ్యులు శ్రీ రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును జరపడం ఇక్కడ ఎంతో సంతోషం. ఈ సందర్భంగా వారు అనేక మందిని గుర్తించి, ఉపాధ్యాయులను గుర్తించి వారికి చక్కని సత్కారం చేశారు. ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మంచిగా చేయాలని ఆశిస్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పరిగణలోకి తీసుకుని వారి అనుభవసారాన్ని యువతకి అందించాలి, వారి సందేశాన్ని ఇక్కడికి వచ్చిన వారికి అందించాలనే ఉద్దేశంతో ప్రజ్ఞావంతులైనటువంటి ఉపాధ్యాయుల్ని వాళ్ళు ఇక్కడ సత్కరించుకున్నాము. ఈ కార్యక్రమానికి పెద్దలు, అనుభవజ్ఞులు, మరి పండితులు శ్రీ రంగాచారి గారు వేంచేశారు, అలాగే ప్రభు గారు వేంచేశారు, తదితర పెద్దలందరూ వేంచేశారు. వీరందరి యొక్క సహాయ సహకారాలతో గణేష్ దేవాలయం ఆలయ కమిటీ వారి సహాయ సహకారాలతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ విద్యా విధానంలో మార్పులు రావాలి. మరి కరోనాలో పిల్లలందరూ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాము. ఆన్లైన్ విద్యా విధానం వచ్చినప్పటికీ ప్రత్యక్షంగా విద్య లేకపోవడము, వారికి మానసిక ఉల్లాసం లేకపోవడము, ఇంట్లో ఆ కంప్యూటర్స్ని, ఆ ల్యాప్టాప్ని, ఆ ఫోన్ని పట్టుకుని ఒక విధమైనటువంటి మానసిక రుగ్మతకు వాళ్ళు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి భారతలోని విద్యార్థి యొక్క మనోభావాలను బట్టి వారిలో ఉన్న టాలెంట్ని గుర్తించి గురువులు చెప్పే విధానం నిజంగా ప్రత్యక్ష విధానంలో ఎంతో ఉంటుంది. మరి గురువులు ప్రత్యక్షంగా చెప్పబట్టి ఎంతోమంది రాణించే విద్యార్థులను వాళ్ళు చక్కదిద్ది మంచి ఉత్తీర్ణ తీసుకొచ్చి ఉన్నత స్థాయికి తీసుకొచ్చి వాళ్ళని పెంపొందిస్తున్నారు. ఇటువంటి విద్యా విధానం మనకి మళ్ళీ